వెల్కమ్ టు నోబెల్ నర్సింగ్ ఛానల్ అండి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో కమ్యూనిటీలో నుంచి వెరీ ఇంపార్టెంట్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చానండి. సో ఈ టాపిక్ ఏంటంటే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. సో నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి జిఎన్ఎం వాళ్ళకి ఇంపార్టెంట్, బీఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి సో చాలా ఉన్నాయి. సో అందులో కొన్ని మాత్రమే మనము ఇయర్స్తో సహా చూస్తున్నాము. సో ఈ యొక్క ఇయర్స్ నుంచి డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2-3 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక చోట రాసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ప్రోగ్రాము, అంటే ఈ వీడియోలో మెన్షన్ చేసినటువంటి ప్రతి ప్రోగ్రాము ఏదో అంటే ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వస్తున్న ప్రోగ్రామ్స్ అనమాట. స్టార్ మార్క్స్ పెట్టినవైతే చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి ప్రోగ్రామ్స్ అనమాట. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకుంటే కనుక మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివ్యూ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో నుంచి ఈ టాపిక్ అనేది వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ టాపిక్ అండి. సో అందుకని ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటాయని ఆశపడుతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. సో కమ్యూనిటీలో మెయిన్ ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి ఒకప్పుడు మన ఇండియాలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయో సో ఆ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఒకప్పుడు మన ఇండియాలో కొన్ని జబ్బులు అనేవి చాలా రిపీటెడ్గా వస్తూ ఉండేవి, కొన్ని సమస్యలు అనేవి చాలా రిపీటెడ్గా ఉంటూ ఉండేవి, చాలా ఎక్కువగా అంటే సివియర్ లెవెల్లో ఉండేవి అనమాట. వాటిని కంట్రోల్ చేయడానికి మెయిన్ ఈ యొక్క నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టారు. సో అందులో మొట్టమొదటిది నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. సో నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ని 1951లో పెట్టారండి. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన యొక్క జనాభాని తగ్గించడం, కంట్రోల్ చేయడం, అండ్ అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ని అందరూ కూడా అడాప్ట్ చేసుకునేలాగా ఎంకరేజ్ చేయడం. ఇది 1951లో స్టార్ట్ చేశారు. అండ్ నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్, ఒకప్పుడు ఇండియాలో ఎక్కువగా మలేరియా కేసెస్ ఉండేవి, అలాంటి కేసెస్ని కంట్రోల్ చేయడానికి నేషనల్ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ని 1953లో పెట్టారండి. తర్వాత లింఫాటిక్ ఫైలేరియాసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, సో బోధకాలు కేసెస్ కూడా మనకి ఎక్కువ కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి, అది ఎలా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఏం ట్రీట్మెంట్ వాడాలనేది కూడా ఈ యొక్క లింఫాటిక్ ఫైలేరియాసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ మలేరియా ఇరాడిగేషన్ ప్రోగ్రామ్, సో మలేరియా కేసెస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల స్టార్టింగ్లో 1953లో కంట్రోల్ ప్రోగ్రామ్ పెట్టారు. తర్వాత ఇరాడిగేషన్ అంటే పూర్తిగా మలేరియాని తరిమేసేలాగా నేషనల్ మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ని 1958లో పెట్టారు. ఈ రెండు కూడా కంట్రోల్కి ఇరాడికేషన్కి కాస్త తేడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. నేషనల్ ట్యూబర్కులోసిస్ ప్రోగ్రామ్ని 1962వ సంవత్సరంలో పెట్టారనమాట. సో ట్యూబర్కులోసిస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని డిటెక్ట్ చేయడానికి, సో ఈ నేషనల్ ప్రోగ్రామ్స్, హెల్త్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అమలు ఎలా ఉంటుంది అంటే ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆ కేసెస్ని డిటెక్ట్ చేసి సో వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి దాని గురించి అవగాహన అనేది కల్పించడం అండ్ అలాగే హెల్త్ క్యాంపులు అనేవి కండక్ట్ చేయడం వల్ల ఈ యొక్క నేషనల్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. అండ్ నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ 1962వ సంవత్సరం అండి. నేషనల్ ట్రకోమా కంట్రోల్ ప్రోగ్రామ్, ఐకి సంబంధించినటువంటి డిసీజ్, ఇది 1963లో స్టార్ట్ చేశారు. నేషనల్ మలేరియా స్కీమ్ని 1971వ సంవత్సరంలో స్టార్ట్ చేశారనమాట. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, దీన్నే మనము ఐసిడిఎస్ ప్రోగ్రామ్ అని కూడా అనొచ్చు. ఇది 1975లో స్టార్ట్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ జిఎన్ఎమ్స్, బిఎస్సీస్ అండి. అండ్ నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్, సో క్యాన్సర్ను కూడా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో 1975-76 సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ని కూడా కనిపెట్టారండి. సో క్యాన్సర్ ఏ రకంగా వస్తుంది, సో ఎవరిలో వస్తుంది, సో క్యాన్సర్ వచ్చినప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, సో ఇవన్నీ కూడా హెల్త్ వర్కర్స్ ద్వారా ప్రజలకి మెసేజ్ అనేది అందించి అలాంటి కేసెస్ని డిటెక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్డ్ బ్లైండ్నెస్. ఒకప్పుడు మన ఇండియాలో ఈ బ్లైండ్నెస్ కేసెస్ అనేవి సివియర్గా ఉండేవండి. సో ఈ బ్లైండ్నెస్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎన్నో చర్యల్ని చేపట్టింది. అండ్ అలాగే స్టిల్ ఇంకా విటమిన్ ఏ డ్రాప్స్ని పిల్లలకి వేస్తూ కూడా ఇలాంటి ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కృషి చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ని 1976లో స్టార్ట్ చేశారు. అండ్ దాని తర్వాత నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. సో నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది మెయిన్
మన భారతదేశంలో ఉండే వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యం అనేది స్థిరంగా ఉంచడానికి, మానసిక ఆరోగ్యం అనేది హెల్తీగా ఉంచడానికి ఈ యొక్క నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని 1982వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. తర్వాత నేషనల్ లెప్రసీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్. సో లెప్రసీ మనకి ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేటువంటి ఇదండి. సో ఈ లెప్రసీ వచ్చిన వాళ్ళని కూడా చాలా తక్కువ చూపుతో చూసేవారు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి, దీన్ని ఇరాడికేట్ చేయడానికి కూడా 1983లో ఈ ప్రోగ్రామ్ని పెట్టారు. తర్వాత ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్. సో ఒకప్పుడు ఇండియాలో చాలా కేసెస్ అయిపోయినాయండి. సో ఈ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ని ఫేజెస్ రూపంలో అమలు చేశారనమాట. సో ఫస్ట్ ఫేజ్ అనేది 1992 నుంచి 1997 వరకు, సెకండ్ ఫేజ్ 1999 నుంచి 2004 వరకు, థర్డ్ ఫేజ్ వచ్చేసి 2006 నుంచి 2011 వరకు అమలు చేశారండి. అండ్ అలాగే ఎయిడ్స్ డేగా మనం ఎవ్రీ డిసెంబర్ 1ని మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్, ఈ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నర్సెస్కి చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ అనేవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇయర్స్ ఉంటే కష్టంగానే ఒక 20-25 గుర్తుపెట్టుకోవడం అనేది వెరీ ఈజీ. సో నా వీడియోస్లో నేను ఏవైతే ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను ఇక్కడ మీకు వీడియోలో అందిస్తున్నానండి. ఇవన్నీ కూడా ఒక చోట రాసి పెట్టుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంతవరకు కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నర్సింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, నర్సింగ్కి సంబంధించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నేను ఎన్నో వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీరు చూడగలరు. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మరి నెక్స్ట్ స్లైడ్ కూడా చూద్దామండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఇంకా ఏమున్నాయంటే కనుక, సో నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్లో నెక్స్ట్ ఎయిడ్స్ తర్వాత నెక్స్ట్ పెట్టినటువంటి బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేషన్. సో బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేషన్ అనేది మెయిన్ 1991లో స్టార్ట్ చేశారండి. సో ఇందులో ఏంటంటే చిన్నపిల్లలు ఎవరు ఉంటారో సో హాస్పిటల్ డెలివరీసే కండక్ట్ చేయాలి, సో తల్లి బిడ్డకి పాలిచ్చేటట్టుగా చూడాలి. సో అలాంటి కొన్ని రూల్స్ అనేవి పెట్టి ఈ యొక్క బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేషన్ని 1991లో స్టార్ట్ చేశారు. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, RNTCP అంటే రివైజ్డ్ నేషనల్ ట్యూబర్కులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. సో ట్యూబర్కులోసిస్ అనేవి స్టిల్ ఇంకా కేసెస్ మనకి ఇండియాలో నమోదవుతున్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి రివైజ్డ్ నేషనల్ ట్యూబర్కులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ని 1992లో స్టార్ట్ చేశారండి. అండ్ అలాగే చైల్డ్ సర్వీస్ అండ్ అలాగే సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్. సో ఇది కూడా 1992. అండ్ అలాగే నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ కంట్రోల్ ప్రోగ్రామ్ని కూడా 1992లో. ఈ మూడు గుర్తుపెట్టుకోండి, RNTCP అండ్ అలాగే CSSP అండ్ అలాగే నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్. ఈ మూడు ప్రోగ్రామ్స్ కూడా ఒకే ఇయర్లో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ అనమాట. ఇందులో ఈ స్లైడ్లో ఇచ్చినటువంటి 4 ప్రోగ్రామ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా 1991 నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్స్ అండి. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దామండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ 2003లో స్థాపించారు. అండ్ అలాగే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ. సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో, సో వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి ఎలాంటి చేంజెస్ వస్తాయి, సో ఆ చేంజెస్ని గుర్తించి ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారు, వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్లో ఏవి మనం ప్రివెంట్ చేయగలము, సో వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది మెయిన్ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి అవగాహన అనేది కల్పిస్తాము. సో ఈ ప్రోగ్రాము 2011లో స్టార్ట్ చేశారండి. అండ్ అలాగే నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి నేషనల్ హెల్త్ మిషన్. కన్ఫ్యూజ్ అవ్వకండి, పైన ఉన్నది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, తర్వాత దాన్నే నేషనల్ హెల్త్ మిషన్గా మార్చారు. దీనికి 10 years గ్యాప్ ఉందండి. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏమో 2003లో స్టార్ట్ అయితే
ఉట్టి నేషనల్ హెల్త్ మిషన్ అనేది 2013లో స్టార్ట్ అయింది. అండ్ అలాగే లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి నేషనల్ లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది యాక్చువల్లీ 55లో అండి. సో ఈ బిట్ నేను మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో పెట్టాను. ఇది ఫ్యామిలీ ప్లానింగ్ తర్వాత ఫైలేరియాసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అవి రెండు ఒకటే ఇయర్ అండి. ఫైలేరియా అండ్ అలాగే లెప్రసీ కంట్రోల్ ప్రోగ్రామ్. ఒకప్పుడు లెప్రసీ కేసెస్ని చాలా చిన్న చూపుతో చూసేవారండి, కానీ చాలా ఎక్కువ కేసెస్ ఉండేవి. సో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారానే మనము లెప్రసీని కంట్రోల్ చేయగలిగాము.